సినిమా ప్రారంభంలో కొంతమంది మిలిటరీ హెలికాప్టర్స్లో మనుషులు ఇప్పటి వరకు వెళ్ళని ఒక మర్మమైన దీవికి వెళ్తున్నట్టు చూపిస్తారు. ఆ దీవి చుట్టూ ఒక భయంకరమైన తుఫాను ఉంటుంది. సో దాన్ని దాటుకుని లోపలికి వెళ్ళడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ప్రతి ఒక్కరూ వెనక్కి వెళ్ళిపోదామని అంటారు, కానీ ఆ మాట వాళ్ళలో ఒకరికి మాత్రం నచ్చదు. అతనే కొలోనల్. చాలా ఎక్స్పీరియన్స్డ్. తన లైఫ్ లో ఇలాంటివి ఎన్నో తుఫాన్లు చూసుంటాడు. అతను ఇదంతా ఏం కాదు అని తన టీం మెంబర్స్ అందరికి ధైర్యం చెప్పి అందరినీ లీడ్ చేస్తూ ఆ బలమైన తుఫాను మధ్యలో నుంచి ఆ హెలికాప్టర్స్ ని గైడ్ చేసి తీసుకువెళ్తాడు. ఆ గాలి బలానికి హెలికాప్టర్స్ లో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా చనిపోతాం అని చాలా భయపడతారు. లిటరల్లీ గాలి బలానికి ఆ హెలికాప్టర్స్ అన్ని గట్టిగా ఊగుతుంది. అందరూ గట్టిగా పట్టుకుంటారు. వీళ్ళ హెలికాప్టర్స్ ఆబ్వియస్లీ మిలిటరీ గ్రేడ్ కావడం వల్ల వీళ్ళు కొన్ని నిమిషాల్లో సేఫ్ గా ఆ తుఫాన్ని దాటేసి మరోవైపుకి వెళ్ళిపోతారు. ఇలా మేఘాల మధ్యలో నుంచి దూసుకు వెళ్లి ఐలాండ్ ని చేరుకున్నాక చూస్తే ఆ దీవి చాలా అందంగా ఉంటుంది. మనుషులు ఇప్పటి వరకు అడుగు పెట్టలేదంటే ఆ దీవి ఎంత అందంగా ఉంటుందో మీరే ఆలోచించండి. కానీ ఐలాండ్ లో ఏముందో లోపలికి వచ్చిన టీం కి అసలు తెలియదు. ఇంతకీ వచ్చినది ఎవరు అని ఆలోచిస్తున్నారు కదా. ఈ టీమ్ లో గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకుని రీసెర్చర్స్ చాలా మంది వచ్చిన్నారు. అండ్ వాళ్ళకి తోడుగా ఇంతమంది సోల్జర్స్ కూడా వచ్చిన్నారు. బికాస్ ఈ ఐలాండ్ లో ఏముందో తెలియదు కదా. రీసెర్చర్స్ వచ్చిందేమో రీసెర్చ్ చేయడానికి. సో లేట్ చేయకుండా వాళ్ళు వాళ్ళ పనులని స్టార్ట్ చేస్తారు. హెలికాప్టర్ లో మ్యూజిక్ వేసుకుని ఆ ఐలాండ్ అంతా జాలీగా తిరుగుతూ ఈ టీం వాళ్ళు పెద్ద పెద్ద ఎక్స్ప్లోజివ్స్ ని క్యాషువల్ గా ఐలాండ్ లో పడిస్తూ వాటిని పేల్చి ఈ భూమి ఎలా షేక్ అవుతుంది, ఈ ఐలాండ్ స్టేబుల్ గా ఉందా అనే దాన్ని మానిటర్ చేస్తారు. మనిషి బుద్ధిని చూడండి. ఈ అందమైన ప్లేస్ కి వీళ్ళొచ్చి నిమిషం కాలేదు, కానీ ఈ లోపే మొత్తం పాడు చేస్తున్నారు. సోల్జర్స్ వేసే బాంబుల వల్ల ఈ ఐలాండ్ లో ఉన్న చాలా జంతువులు, జీవరాశులు చనిపోతూ ఉంటాయి. ఇంకా ఫారెస్ట్ ఫైర్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. రీడింగ్స్ అన్ని భలే వస్తున్నాయి అని రీసెర్చర్స్ ఎంజాయ్ చేయడం, పైన సోల్జర్స్ కూడా బాంబులు వేసి ఎంజాయ్ చేయడం అని అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచే వీళ్ళ హ్యాపీనెస్ అని సర్వనాశనం అవ్వబోతుంది. పైనుంచి బాంబులు వేస్తున్న హెలికాప్టర్ పెద్ద చెట్టు తగిలి అక్కడే క్రాష్ అయి ఎక్స్ప్లోడ్ అవుతుంది. లోపల ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. ఇంత పెద్ద చెట్టు ఎలా ఎగిరింద్రా అని పక్కన్న వాళ్ళు తిరిగి చూస్తే మెగా సైజ్ చెయ్య ఒకటి వాళ్ళ హెలికాప్టర్ ని పట్టుకుని గట్టిగా ఊపుతుంది. అందులో ఉన్న వాళ్ళందరూ భయంలో వణుకుతుంటారు. వాళ్ళని ఒక పెద్ద కన్ను క్లోజ్అప్ లో చూస్తుంది. అది కాంగ్. అతని ఈ ఐలాండ్ యొక్క రక్షకుడు. ఈ దుర్మార్గులు కాంగ్ యొక్క ఐలాండ్ పైన బాంబులు వేసి అక్కడ ఉన్న జంతువులని చంపడం వల్ల అతని ఇప్పుడు కోపంలో ఉన్నాడు. హెలికాప్టర్ లో ఉన్నవాడు కాంగ్ నోట్లో పడి చనిపోతాడు. ఇలా రెండు హెలికాప్టర్స్ కుప్పకులిపోవడంతో కొలోనల్ కి ఏమీ అర్థం కాదు. అతను తన సోల్జర్స్ కి ఏమైందో అనేది తెలియక చాలా కంగారు పడుతూ వాళ్ళని రేడియో ద్వారా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ రెస్పాన్స్ రాదు. వెంటనే కొలోనల్ తన టీం అందరినీ తీసుకుని వాళ్ళు వెళ్ళిన ప్లేస్ కి వెళ్లి చూస్తే అక్కడ పెద్ద మెగా సైజ్ కోపిష్టి కోతి కాంగ్ ఉంటాడు. అంత పెద్ద కోతిని ఒక్కసారికే చూసాక టీమ్ లో ఎవ్వరికి నోటి నుంచి మారు మాట రాదు. కాంగ్ యొక్క షాడో హెలికాప్టర్ లో ఉన్న వీళ్ళ పైన పడుతుంది. అసలుకి వీళ్ళు కెమెరా ద్వారా కూడా ఆ పెద్ద కోతిని క్యాప్చర్ చేయలేకపోతారు, ఎందుకంటే అది సైజ్ లో అంత పెద్దగా ఉంటుంది. వీళ్ళంతా కాంగ్ ని సరౌండ్ చేస్తారు. కొలోనల్ ఎప్పుడైతే కాల్చండ్రా అని చెప్తాడో వెంటనే సోల్జర్స్ అందరూ మిషన్ గన్లతో కాల్పి చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఈ బుల్లెట్స్ కాంగ్ ని ఏమీ చేయవు. జస్ట్ అతని కోపాన్ని మరింత పెంచుతుంది అంతే. కాంగ్ చాలా పవర్ఫుల్. వాడు పెద్ద జంప్ చేసి ఒక హెలికాప్టర్ ని ఒక్క గుద్దుతో డిస్ట్రాయ్ చేసేస్తాడు. కొలోనల్ కొంచెం కూడా భయపడకుండా ఆ కోతి పైన కాల్పి చేస్తూ అతను చాలా ఫాస్ట్ గా వస్తుంటే కాంగ్ అతని హెలికాప్టర్ ని ఇంకో హెలికాప్టర్ తో క్రాష్ అయ్యేలా చేస్తుంది. కొంతమంది సోల్జర్స్ కాంగ్ కాళ్ళ కింద చిట్నీ అయి చనిపోతారు. మరికొందరు వాళ్ళ హెలికాప్టర్ లోని గాల్లోనే ఎక్స్ప్లోడ్ అయి చనిపోతారు. ఇంజూర్ అయిన సోల్జర్స్ ని కాపాడడానికి వచ్చిన వాళ్ళని కూడా కాంగ్ చంపేస్తుంది. ఇంకా రీసెర్చర్ సంగతికి వస్తే వాళ్ళు కొంచెం కూడా సౌండ్ చేయకుండా తమ ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని అక్కడే దాగునుంటారు. కాంగ్ విసరడం వల్ల ఒక సోల్జర్ అయితే హెలికాప్టర్ బ్లేడ్స్ లో చిక్కుకుని అతను అక్కడే పీస్ అయి చనిపోతాడు. ఇలా కొంచెం సేపట్లోనే ఆ చోటు మొత్తం ఒక శ్మశానంలా మారిపోతుంది. సోల్జర్స్ వాళ్ళ హెలికాప్టర్స్ లో ఆల్మోస్ట్ అన్ని క్రాష్ అయిపోయాయి. కాంగ్ కి పెద్దగా దెబ్బలేం తగలవు. ఒక హెలికాప్టర్ ని పట్టుకుపోయి తెలియక బ్లేడ్స్ తన చేతిని కట్ చేసేస్తుంది. కానీ తర్వాత వాడు హుషారైపోతాడు. మనం కొలోనల్ ని చూస్తాం. అతను తన క్రాష్ అయిన హెలికాప్టర్ నుంచి బయటకు వచ్చి ఆ కాప్టర్ లో ఇరుక్కునున్న ఇంకో సోల్జర్ కి హెల్ప్ చేయాలి అనుకుంటాడు. కానీ అప్పుడే కాంగ్ ఆ హెలికాప్టర్ ని ఏదో బొమ్మని తీసినట్టు తీసి ఇంకో హెలికాప్టర్ పైన విసిరి దాన్ని డ్యామేజ్ చేస్తుంది. ఎక్కడ చూసినా ఎక్స్ప్లోషన్స్. ప్రాణాలతో మిగిలిన కొంతమంది సోల్జర్స్ కూడా ఈ ఐలాండ్ లో చాలా దూరం వెళ్లి వేరే ప్లేసెస్ లో క్రాష్ అవుతారు. ఇక ఈ కోతిని ఎవ్వరూ ఓడించలేమని ప్రతి ఒక్కరు పరుగు తీస్తారు. కానీ ఒకే ఒక మన కొలోనల్ మాత్రం అతని ఎప్పుడు తన శత్రువుని చేసి పారిపోయింది లేదు. అతని ఇప్పుడు తన మనుషుల్ని చంపుతున్న కాంగ్ ని మాత్రమే చూస్తుంటాడు. అతని కళ్ళల్లో చాలా కోపాన్ని మనం చూడొచ్చు. కాంగ్ కూడా ఒక హెలికాప్టర్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఆ గ్యాప్ ద్వారా కొలోనల్ ని చూసి తన చేతిలో ఉన్న హెలికాప్టర్ ని నేలకి వేసి గట్టిగా గుద్దుతుంది. అక్కడ పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. ఆ నిప్పు ద్వారా వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చాలా ఆవేశంతో చూసుకుంటారు. కాంగ్ అక్కడ ఉన్న హెలికాప్టర్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసేయడం వల్ల గట్టిగా అరుపులు చేసి తన గెలుపుని డిక్లేర్ చేసి మిగిలిన వాళ్ళని అలానే వదిలేసి తిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు మనం ఈ అటాక్ తర్వాత ప్రాణాలతో తప్పించుకున్న సర్వైవర్స్ ని చూస్తాం. వాళ్ళంతా విడివిడిగా వేరే వేరే ప్లేసెస్ లో ఉన్నారు. చివరికి వీళ్ళంతా ఒక 3 గ్రూప్స్ గా ఫామ్ అవుతారు. మొదటి గ్రూప్ లో హీరో, హీరోయిన్, వాళ్ళతో పాటు కొంతమంది రీసెర్చర్స్ ఉన్నారు. హీరో పేరు జేమ్స్, హీరోయిన్ పేరు వీవర్. ఇంకా రెండో గ్రూప్ లో కొలోనల్, అతనితో పాటు కొంతమంది సోల్జర్స్ ఉన్నారు. ఇంకా ఆఖరికి ఒకే ఒక సోల్జర్ మాత్రం ఒంటరిగా ఉంటాడు. అతని పేరు చాప్మన్. చాప్మన్ కత్తి పట్టుకొని ఈ మిస్టీరియస్ ఐలాండ్ లో తనని తాను డిఫెండ్ చేసుకోవడం కోసం రెడీ అవుతాడు. కొలోనల్ దగ్గరికి ఒక సోల్జర్ వచ్చి వీళ్ళంతా చనిపోయారు అని వాళ్ళ చైన్స్ ని చూపిస్తాడు. అది చూసి కొలోనల్ చాలా అప్సెట్ అవుతాడు. అతను రాండా అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. తన గన్ని ఏం చేసి నిజం చెప్పు, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని కొలోనల్ రాండాని ప్రశ్నిస్తాడు. అసలుకి రాండా ఎవరంటే అతనే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ రీసెర్చ్ మీద ఇక్కడ ఉన్న వాళ్ళ అందరినీ ఈ ఐలాండ్ కి తీసుకువచ్చాడు. రాండా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నాకు మాన్స్టర్స్ ఉన్నాయి అని ముందే తెలుసు. 30 సంవత్సరాల క్రితం నిన్న ఫ్యామిలీతో ఒక షిప్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మా షిప్ పైన కూడా ఒక మాన్స్టర్ దాడి చేసింది. అది ఆ షిప్ మొత్తాన్ని కూల్చేసింది. అందులో ఉన్న వాళ్ళు అందరూ చనిపోయారు, ఒక్క నా తప్ప. నేను ఒక్కడనే ఆ షిప్ నుంచి బ్రతికి బయటపడ్డ సర్వైవర్. మాన్స్టర్సే వీటన్నిటికీ కారణం అని నేను చెప్పాను, కానీ ఎవ్వరూ నా మాట నమ్మలేదు. ఈ ఐలాండ్ లోని మాన్స్టర్స్ బ్రతుకుతున్నాయి అనే విషయాన్ని నేను కనిపెట్టా. అందుకే రీసెర్చ్ కోసం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను అని చెప్తాడు. ఇది విని కొలోనల్ చాలా టెన్షన్ అవుతాడు. ఎందుకంటే రాండా ఇప్పటి వరకు ఇక్కడ మాన్స్టర్స్ ఉన్నాయి అనే దాని గురించి ఏమీ చెప్పలేదు. జస్ట్ రీసెర్చ్ అని అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకువచ్చాడు. ఈ నిజం తెలుసుకున్నాక కోపంలో కొలోనల్ రాండాని చంపేద్దాం అనుకుంటాడు. కానీ ట్రిగర్ నొక్కి లాస్ట్ సెకండ్ లో అలా చేయడు. మరోపక్క హీరో, హీరోయిన్ వాళ్ళ గ్రూప్ ని చూపిస్తే వాళ్ళంతా అడవిలో నడుస్తూ వెళ్తుంటారు. వీళ్ళిక్కడికి వచ్చిన హెలికాప్టర్స్ అన్ని పోయాయి కనుక వీళ్ళకి తిరిగి వెళ్ళలేరు. ఇంకో 3 రోజుల్లో ఆటోమేటిక్ గా రెస్క్యూ టీం ఈ ఐలాండ్ కి మరోవైపు వస్తారు. సో అందుకే అక్కడికి వెళ్ళి తప్పించుకుందాం అని వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. దారిలో వీళ్ళు బైసన్ లాంటి ఒక పెద్ద మెగా సైజ్ జంతువుని చూస్తారు. అది కొన్ని టన్నుల బరువు ఉంటుంది. అది నీటి నుంచి మెల్లగా వీళ్ళ వైపుగా వస్తుంది. అందరూ భయపడతారు. గ్రూప్ లో ఒకతను దాన్ని షూట్ చేయాలి అనుకుంటాడు. కానీ అప్పుడే హీరో వద్దు అని అతన్ని ఆపుతాడు. ఆ జంతువు వీళ్ళని ఏమీ చేయదు, తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళు షూట్ చేస్తుంటే మాత్రం అది వీళ్ళని ఎలుకల్ని తొక్కినట్టు తొక్కిస్తున్నాము. హీరో జేమ్స్ మిగతా వాళ్ళ ఒక సోల్జర్ కాదు, అతను ఒక స్పెషల్ ఏజెంట్. ఈ డేంజరస్ అయిన మిషన్ కోసం రాండా అతనికి ఎక్కువ డబ్బులు ఇచ్చి అతన్ని టీమ్ లో జాయిన్ చేస్తుంటాడు. ఇంకా మన హీరోయిన్ సంగతికి వస్తే తను ఒక ఫోటోగ్రాఫర్. సో తను ఈ ప్లేస్ ని, ఇక్కడ క్రియేచర్స్ అన్నిటిని ఫొటోస్ తీస్తూ ఉంటుంది. మరోపక్క మనం కొలోనల్ వాళ్ళని చూస్తాం. వాళ్ళు చనిపోయిన సోల్జర్స్ అందరి బాడీస్ ని పాతి మర్యాద చేసి ఒంటరిగా ఉన్న సోల్జర్ చాప్మన్ ని వెతుకుతూ బయలుదేరతారు. వీళ్ళంతా ఒక బాంబూ ఫారెస్ట్ ద్వారా వెళ్తుంటారు. ఎటువైపు నుంచి డేంజర్ వస్తుందా అని అందరూ చాలా అలర్ట్ గా ఉంటారు. వెనకొస్తున్న సోల్జర్ నీళ్లు తాగుతూ పైన ఏదో చూసి ఆశ్చర్యపోతాడు. అతను గట్టిగా అరవడంతో ముందున్న వాళ్ళు తిరిగి చూస్తే ఆ సోల్జర్ నోట్లో ఒక పెద్ద బాంబూ దిగుంటుంది. అతను అక్కడే చనిపోయి ఉంటాడు. నిజానికి అది బాంబూ కాదు, ఒక పెద్ద మాన్స్టర్ స్పైడర్ యొక్క కాలు. అది మిగతా వాళ్ళ పైన కూడా దాడి చేయడానికి ప్రయత్నించిన సోల్జర్స్ అందరూ గన్స్ తో దాన్ని షూట్ చేస్తారు. ఆ స్పైడర్ యొక్క కాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు జస్ట్ మిస్ లో ఎస్కేప్ అవుతుంటారు. అందువల్ల ఆ స్పైడర్ దాని వెబ్స్ ని యూజ్ చేసుకుని ఒకతన్ని పట్టుకొని అతన్ని తినేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది చూసి మిగతా సోల్జర్స్ గన్స్ తో షూట్ చేస్తే అది ఆ సోల్జర్ ప్రాణాలకే ప్రమాదం కనుక వాళ్ళు కత్తులు పట్టుకొని ఆ మాన్స్టర్ యొక్క కాళ్ళని నరుకుతారు. వీళ్ళు ఇక్కడ కింద నుంచి దాని కాళ్ళన్నిటిని కట్ చేసిస్తుంటే పైనున్న వాడు అతను కూడా ఆ వెబ్స్ అన్నిటిని చాలా కష్టపడి కట్ చేసి తప్పించుకుంటాడు. ఇలా తమ మనిషి సేఫ్ అని తెలుసుకున్న వెంటనే సోల్జర్స్ అందరూ గన్స్ తో ఆ మాన్స్టర్ ని షూట్ చేస్తారు. దెబ్బకి దాని బాడీ ముక్కలవుతుంది. ఆ స్పైడర్ నిల్చోలేక కింద పడిపోయినప్పుడు కొలోనల్ గన్ తీసి ఆ స్పైడర్ కి హెడ్ షాట్ వేసి దాన్ని చంపేస్తాడు. ఇలా చివరికి ఎంతో కష్టం తర్వాత వీళ్ళంతా సేఫ్ గా తప్పించుకుంటారు. గ్రూప్స్ గా ఉన్న వీళ్ళకి ఇంత కష్టమైతే మరి ఒంటరిగా ఉన్న చాప్మన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనకి చాప్మన్ ని చూపిస్తారు. అతని ఒంట్లో గాయం తగిలి ఉండడం వల్ల అతను నీటిలో దిగి తనని తాను క్లీన్ చేసుకుంటాడు. సడన్ గా భూమి షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. చూస్తే అక్కడికి కాంగ్ వస్తుంది. వీడు కాంగ్ ముందు చీమంతా ఉండడం వల్ల కాంగ్ కంటికి వీడు కనిపించడు. చాప్మన్ పరిగెట్టి వెళ్ళి దాక్కుంటాడు. కాంగ్ ఈ ఫైట్ లో కొద్దిగా ఇంజూర్ అయి ఉంటుంది. ఆ గాయాల్ని అది చూసుకుంటుంది. తర్వాత కాంగ్ చెయ్యి నిండా నీళ్లు తీసుకుని తాగుతున్నప్పుడు అతను నీళ్ళల్లో ఏదో ఉన్నది అనే దాన్ని గమనిస్తాడు. అదొక పెద్ద ఆక్టోపస్ కాంగ్ ని పట్టుకుని అతన్ని చంపేయడానికి ప్రయత్నిస్తుంది. కాంగ్ చాలా కష్టపడతాడు. ఆక్టోపస్ కి చాలా టెంటికల్స్ ఉండడం వల్ల అతను వాటి దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించి చివరికి ఆక్టోపస్ తలని రాయికేసి గుద్ది దాన్ని పచ్చడి చేసేస్తాడు. ఫైట్ లో కట్ అయిన టెంటికల్ చాప్మన్ పైన పడేలా వెళ్తుంది. జస్ట్ మిస్ అతను తప్పించుకుంటాడు. కాంగ్ తను వేటాడిన ఆక్టోపస్ ని తింటాడు. తర్వాత మిగతా ఆక్టోపస్ ని కూడా తన స్టాష్ లో పెట్టుకోవడం కోసం తీసుకువెళ్లిపోతాడు. చాప్మన్ ఇదంతా చూసి ఆశ్చర్యపోతాడు. ఒంటరిగా ఎలా ఈ దీవిలో బ్రతుకుతానా అని ఆలోచిస్తాడు. ఇంకో పక్క హీరో, హీరోయిన్ వాళ్ళ గ్రూప్
కొన్ని రాళ్ల దగ్గరికి వస్తారు. ఆ రాళ్ల స్ట్రక్చర్ ని చూస్తే వాటిని ఎవరో బిల్డ్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ ఎవరో ట్రైబల్ పీపుల్ ఉన్నారు అని వీళ్ళు అర్థం చేసుకుంటారు. అప్పుడే వీళ్ళ దగ్గరికి ఆ ట్రైబల్ పీపుల్ వస్తారు. వాళ్ళు రాళ్ల మధ్య రాళ్లలా దాగునుంటారు. అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా చేతిలో ఆయుధాలు పట్టుకుని వీళ్ళని సరౌండ్ చేస్తారు. మోడర్న్ పీపుల్ దగ్గరేమో గన్స్ ఉన్నాయి. షూట్ చేస్తే ప్రతి ఒక్కరు చనిపోతారు. సో నెక్స్ట్ ఏం జరుగుతుందా అని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు పెద్ద గడ్డం పెట్టుకుని సీన్ లోకి హ్యాంక్ అనే వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. వాడు ఈ రెండు గ్రూప్స్ ని ఫైట్ చేయకండి అని కామ్ చేయడానికి ట్రై చేస్తాడు. హ్యాంక్ ఆ ట్రైబల్ పీపుల్ తో పాటే వచ్చిన అతను ఇంగ్లీష్ భాష మాట్లాడుతున్నాడు. అలాగే అతను ఒక పైలట్ లా డ్రెస్ చేసుకుని ఉంటాడు. యాక్చువల్లీ హ్యాంక్ ఒక అమెరికన్ పైలట్. అతను వరల్డ్ వార్ 2 టైంలో ఈ ఐలాండ్ పై ఎగురుతూ వెళ్తున్నప్పుడు ప్లేన్ క్రాష్ అయి ఇక్కడికి వచ్చుంటాడు. ఆ టైంలో ఇక్కడికి హ్యాంక్ మాత్రం కాదు, అతనితో పాటు అతని శత్రువు దేశానికి చెందిన ఇంకో పైలట్. అతను ఒక జాపనీస్ పైలట్. అతను కూడా హ్యాంక్ లానే ఈ ఐలాండ్ కి వచ్చి ఇక్కడ క్రాష్ అయి ఉంటాడు. ఈ ఇద్దరు శత్రువులు ఒకరిని ఒకరు చూసుకోగానే కాల్పులు చేసుకుంటారు. కానీ బుల్లెట్స్ ఖాళీ అయిపోతాయి. అప్పుడు ఆ జాపనీస్ పైలట్ తన దగ్గర ఉన్న కటానా స్పాట్ బయటికి తీసి అతను హ్యాంక్ ని చంపడం కోసం అతని వెంట పడతాడు. హ్యాంక్ పరిగెట్టాడు. వీళ్ళిద్దరూ ఒక కొండపై ఎక్కి అక్కడ ఫైట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ చాలా ఘోరంగా ఫైట్ చేసుకున్నారు. చివరికి ఆ జాపనీస్ పైలట్ ఒక కత్తితో హ్యాంక్ ని చంపేస్తాడు అనే సమయానికి అక్కడికి కాంగ్ వచ్చింది. ఆ పెద్ద కోతిని చూసాక వీళ్ళిద్దరూ ఆశ్చర్యపోయి అక్కడే వీళ్ళ ఫైట్ ని ఆపేశారు. కాంగ్ వీళ్ళని చంపలేదు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ తప్పించుకునే మార్గం లేక ఈ ఐలాండ్ లో బ్రతికారు. అలానే హ్యాంక్ వరల్డ్ వార్ 2 టైం నుంచి ఈ ఐలాండ్ లోనే ఉన్నాడు. ప్రెసెంట్ లో అతను ఈ రెండు గ్రూప్స్ కి మధ్య ఈ ఫైట్ ని ఆపుతాడు. మన హీరోస్ గ్రూప్ వాళ్ళ గన్స్ ని దించాక ఆ ట్రైబల్ పీపుల్ కూడా వాళ్ళ వెపన్స్ ని దించుతారు. హ్యాంక్ వీళ్ళని ఆ ట్రైబల్ పీపుల్ స్టే చేసే వాళ్ళ ప్లేస్ కి తీసుకువెళ్తాడు. ఇదిగో వీళ్ళిద్దరే ఈ ట్రైబ్ యొక్క లీడర్స్. హ్యాంక్ వాళ్ళ దగ్గర కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళ ప్లేస్ లో స్టే చేయడానికి పర్మిషన్ ఇవ్వమని అడుగుతాడు. అందుకు ఆ లీడర్స్ ఒప్పుకుంటారు. తర్వాత హ్యాంక్ వీళ్ళందరినీ ఒక పాడుబడిన వార్షిప్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అందులో ఇక్కడ ట్రైబల్ పీపుల్ అందరూ రాళ్ళని యూజ్ చేసుకుని ఒక ఆర్ట్ లా తయారు చేస్తుంటారు. హ్యాంక్ ఆ డ్రాయింగ్స్ ని మన హీరోస్ కి చూపించి ఏం చెప్తాడంటే, కాంగ్ ఈ ప్లేస్ కి రాజు, ఇది అతని ఇల్లు. ఇక్కడ అతను ప్రతి ఒక్క జీవిని రక్షిస్తాడు. ఈ ట్రైబ్ వాళ్ళు కాంగ్ ని తమ దేవుడిలా చూస్తారు. ఈ ఐలాండ్ లో స్కల్ క్రాలర్స్ అని చెప్పబడి భయంకరమైన జంతువులు ఉన్నాయి. అవి చాలా ఆక్రోషమైనవి. కంట్లో ఎవరు పడినా వాళ్ళని చంపేస్తాయి. ఆ జాపనీస్ పైలట్ తో నేను ఈ ఐలాండ్ కి వచ్చాక ఇక్కడ డేంజర్స్ ని తెలుసుకుని నేను అతను ఫ్రెండ్ అయ్యాం, కలిసి బ్రతికాం. కానీ అతన్ని కూడా ఆ స్కల్ క్రాలర్స్ లో ఒకటే చంపేసింది. అవి ఇక్కడ ట్రైబల్ పీపుల్ పైన కూడా దాడి చేస్తాయి. కాంగ్ కి అవంతే అసలు నచ్చవు. ఆ స్కల్ క్రాలర్స్ భూమిలో నుంచి వస్తాయి. వాటిని చూడగానే కాంగ్ వాటిని చంపేస్తాడు. కానీ ప్రతిసారి చిన్న చిన్న స్కల్ క్రాలర్స్ మాత్రమే వస్తుంది. వాటినైతే కాంగ్ ఈజీగా చంపేయగలుగుతాడు. కానీ స్కల్ క్రాలర్స్ లో చాలా పెద్దవి కూడా ఉన్నాయి. అవైతే చాలా డేంజరస్. అందులో ఒక స్కల్ క్రాలరే కాంగ్ యొక్క ఫ్యామిలీని, అతని వంశాన్ని మొత్తాన్ని చంపేసింది. సో మీరు అనుకున్నట్టు కాంగ్ ఏం చెడ్డవాడు కాదు. వాడు మిమ్మల్ని ఏమి చేయడు. అతని జాగాకి మీరు వచ్చి బాంబులు డ్రాప్ చేయడం వల్లే అతను మీ పైన దాడి చేశాడు. ఈ ఐలాండ్ లో ఈ పీపుల్ అంతా ఇన్ని సంవత్సరాలైనా సేఫ్ గా ఉన్నారంటే అందుకు కాంగే కారణం అని అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హ్యాంక్ ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడే మనకి కాంగ్ స్కల్ క్రాలర్స్ తో ఫైట్ చేయడం చూపిస్తారు. ఒక స్కల్ క్రాలర్ మనం ముందు సీన్ లో చూసిన ఒక పెద్ద బైసన్ లాంటి జంతువుని చంపేస్తుంటుంది. దాన్ని మరియు ఇంకో స్కల్ క్రాలర్ ని కాంగ్ చాలా ఆక్రోషంగా చంపడాన్ని మనం చూస్తాం. హీరో జేమ్స్ హ్యాంక్ దగ్గర మనం ఈ ఐలాండ్ నుంచి తప్పించుకోవచ్చు. ఇంకో 3 రోజుల్లో రెస్క్యూ టీం ఈ ఐలాండ్ యొక్క నార్త్ సైడ్ కి వస్తారు. మనం అక్కడికి వెళ్ళిపోతే చాలు, వాళ్ళు మనల్ని పిక్ చేసుకుని తీసుకువెళ్ళిపోతారు అని చెప్తాడు. కానీ ఇది విన్న హ్యాంక్ నవ్వుతూ, ఏంటి 3 రోజుల్లో నార్త్ కా? ఛాన్సే లేదు. అక్కడికి వెళ్లే దారి మొత్తం చాలా డేంజరస్ అయిన జంతువులు ఉంటాయి. నడుచుకుంటూ వెళ్తే ఒక్క రోజు కూడా బ్రతకలేరు అని వార్నింగ్ ఇస్తాడు. అతను వెళ్తూ వెళ్తూ మళ్ళీ తిరిగి ఒక్క మార్గం ఉంది అని చెప్పి వాళ్ళని సగం బిల్డ్ చేసిన ఒక బోట్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఈ బోట్ ని హ్యాంక్ ఆ జాపనీస్ పైలట్ తో కలిసి బిల్డ్ చేసుంటాడు. కానీ ఆ జాపనీస్ పైలట్ చనిపోవడం వల్ల హ్యాంక్ ఈ ప్రాజెక్ట్ ని మధ్యలోనే ఆపేశాడు. ల్యాండ్ ద్వారా వెళ్ళడం చాలా రిస్క్. కానీ నదిని యూజ్ చేసుకుని ఈ బోట్ ద్వారా వెళ్తే మనం ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్, జంతువులు అని సగం తగ్గిపోతుంది అని చెప్తాడు. ఇంకేంటి, ఈ టీం మెంబర్స్ అందరూ కలిసి సగంలో ఆగిపోయిన ఆ బోట్ ని కంప్లీట్ చేసే పనిలో పడతారు. హీరో ఇంకా మిగతా వాళ్ళు ఆ బోట్ ని రెడీ చేస్తూ బిజీగా ఉన్న ఈ సమయంలో హీరోయిన్ ని చూస్తే తను ఆ ట్రైబల్ పీపుల్ అందరినీ ఫొటోస్ తీస్తూ ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ కెమెరాస్ అన్ని కొత్తగా ఉండడం వల్ల వాళ్ళిందులో ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా హీరోయిన్ వీవర్ ఫొటోస్ తీస్తున్నప్పుడు తనకి సడన్ గా బయట నుంచి ఏదో సౌండ్స్ వినిపిస్తాయి. తను వీళ్ళ ప్లేస్ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద భారీ గోడల్ని దాటుకుని బయటికి వెళ్తుంది. వీవర్ అక్కడ ఇంకో బైసన్ ని చూస్తుంది. దాని మీద హెలికాప్టర్ పడి క్రాష్ అవడం వల్ల ఆ జంతువు అక్కడే ఇరుక్కుని అది కష్టపడుతూ ఉంటుంది. ఆ ఇన్నోసెంట్ అయిన అనిమల్ ని చూసి వీవర్ ఆ జంతువుకి సహాయం చేయడం కోసం తను తన ఫుల్ ఫోర్స్ తో ఆ హెలికాప్టర్ ని లిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇంత చిన్న మనిషి అంత పెద్ద హెలికాప్టర్ ని ఎలా లేపగలదు? సో వీవర్ వల్ల కుదరదు. కానీ అప్పుడే అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ హెలికాప్టర్ ఆటోమేటిక్ గా గాల్లో లేస్తుంది. దాన్ని లేపింది మరెవరో కాదు, కాంగ్. వాడో ఆ జంతువుని రెస్క్యూ చేశాడు. కాంగ్ చేతిలో హెలికాప్టర్ పట్టుకుని వీవర్ ని చూస్తాడు. కానీ అతను దాన్ని కింద పడేస్తాడు. హీరోయిన్ కూడా హెల్ప్ చేయాలని అనుకుంది కనుక అతను తనని ఏమీ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇంకో పక్క కొలోనల్ మరియు అతని టీం ఒక లేక్ లో నడుస్తూ వెళ్తుంటారు. సీనరీ చేంజ్ అయ్యేటప్పుడల్లా ఒక భయంకరమైన జంతువు వస్తుంది. ఇక్కడ ఏ జంతువు రాబోతుందా అని కొలోనల్ తన గన్ యొక్క స్కోప్ ని యూస్ చేసుకుని చూస్తూ ఉంటాడు. అతనికి దూరంలో ఒక ఎల్లో కలర్ వింత పక్షి కనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, దీన్ని చంపేద్దామని కొలోనల్ దాన్ని షూట్ చేసేస్తాడు. అప్పుడు పక్కనే అలాంటివే వందలాది పక్షులు ఉంటాయి. అవన్నీ గాలిలో ఎగురుతూ వెళ్తాయి. లక్కీలీ వీళ్ళని చూడలేదు. అవంతా అక్కడి నుంచి వెళ్లిపోయాక వీళ్ళు మళ్ళీ వీళ్ళ జర్నీని కొనసాగిస్తారు. ఒక చోట్లో కొలోనల్ ఒక పెద్ద కొండ పైన కాంగ్ యొక్క చేతు గుర్తుల్ని చూస్తాడు. కాంగ్ కి గాయం తగులుండడం వల్ల బ్లడ్ అక్కడ ఉంటుంది. ఆ బ్లడ్ ని చూసిన అతను తన మనుషుల దగ్గర చూస్తున్నారు కదా, ఆ జంతువు కూడా మిగతా జంతువులని బ్లీడ్ అవుతుంది. మనం ప్లాన్ చేసి అటాక్ చేస్తే దాన్ని చంపేయొచ్చు. మన వాళ్ళని చంపిన ఆ కోతిని మనం చంపేవాలి అని వీళ్ళు ఎక్స్ప్లోజివ్స్ కోసం క్రాష్ అయిన ఒక హెలికాప్టర్ ని వెతుకుతూ వెళ్తుంటారు. రాండా కాంగ్ యొక్క చేతి గుర్తు సైజ్ ని తన చేతితో కంపేర్ చేసి మళ్ళీ ఆ కోతితో వెళ్ళి ఫైట్ చేయబోతున్నామా అని విసుక్కుంటాడు. మరోపక్క మనకి ఒంటరిగా ఉన్న చాప్మన్ ని చూపిస్తారు. వాడు ఒక ఇరిగిపోయిన చెట్టు పైన కూర్చుని ఉంటాడు. కానీ అప్పుడే అతనికి తెలుస్తుంది అతను దేనిపైన అయితే ఇంతసేపు కూర్చున్నాడో అది ఒక పెద్ద మాన్స్టర్ అని. ఆ మాన్స్టర్ ని చూసి భయపడ్డ అతను వెంటనే కింద పడ్డ గన్ని తీసుకుని దానిపైన కాల్పులు చేస్తాడు. ఆ మాన్స్టర్ కూడా భయపడి వెనక్కి వెళ్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే అది భయపడింది చాప్మన్ ని చూసి కాదు. అతని వెనక ఒక స్కల్ క్రాలర్ ఉంటుంది అండ్ అది చాప్మన్ ని చంపేస్తుంది. ఆ రోజు రాత్రి హీరోయిన్ ఆకాశంలో కనిపించే అందమైన నార్థన్ లైట్స్ ని తన కెమెరాని యూజ్ చేసుకుని లాంగ్ ఎక్స్పోజర్ ఫోటోగ్రఫీ తీయాలనుకుంటుంది. కానీ తను తన ఫ్లాష్ లైట్ ని కోల్పోవడం వల్ల తను తీయలేకపోతుంది. అప్పుడు జేమ్స్ తనకి తన లైటర్ ఇచ్చి సహాయం చేస్తాడు. ఇంకా కొలోనల్ వాళ్ళు ఒక ప్లేస్ లో రెస్ట్ తీసుకుంటారు. కాంగ్ ఒక ప్లేస్ లో రెస్ట్ తీసుకుంటాడు. మరుసటి రోజు తెల్లవారవుతుంది. మన హీరోస్ టీం వాళ్ళు ఆ బోట్ ని సక్సెస్ఫుల్లీ రెడీ చేస్తారు. సో ఈ రోజే వీళ్ళు బయలుదేరబోతున్నారు. హ్యాంక్ అక్కడ నుంచి బయలుదేరడానికి ముందు ఆ జాపనీస్ సోల్జర్ తన ఫ్రెండ్ సమాధికి వచ్చి అతనికి గుడ్ బై చెప్పి అతని కటానా కత్తిని తీసుకుని బయలుదేరతాడు. ఆ ట్రైబల్ పీపుల్ అందరూ వీళ్ళకి గుడ్ బై చెప్పడం కోసం వస్తారు. హ్యాంక్ వాళ్ళకు బాయ్ చెప్తాడు. వీళ్ళంతా వీళ్ళ బోట్ లో అక్కడ నుంచి బయలుదేరతారు. గేట్స్ ఓపెన్ అవుతాయి. వీళ్ళ బోట్ ఇప్పుడు సేఫ్ ప్లేస్ నుంచి మళ్ళీ జంతువులు ఉండే ఆ భయంకరమైన ప్లేస్ కి వెళ్తుంది. ఆ రోజంతా వీళ్ళు నదిలో ట్రావెల్ చేసుకుని వెళ్తారు. ఒక ప్లేస్ లో వీళ్ళు కొలోనల్ వాళ్ళతో రేడియో కమ్యూనికేషన్ లోకి వస్తారు. అంటే ఈ రెండు గ్రూప్స్ దగ్గరలోనే ఉన్నారు. వెంటనే కొలోనల్ తన దగ్గర ఉన్న ఒక ఫ్లార్ గన్ ని ఆకాశం వైపుకు ఏం చేసి షూట్ చేస్తాడు. ఆ లైట్ ని మన హీరోస్ చూస్తారు. అందరూ చాలా సంతోషపడతారు. కానీ అప్పుడే టీమ్ లో ఒక రీసెర్చర్ ని ఆ ఎల్లో కలర్ పక్షి వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతుంది. బోట్ లో ఉన్న వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. గన్స్ తో ఫాస్ట్ గా ఎగిరి ఆ పక్షుల్ని షూట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తారు. కానీ అంత టైం కూడా లేదు. ఆ పక్షులు వీళ్ళ ఫ్రెండ్ ని ముక్క చేసి వీళ్ళ కళ్ళ ముందే తినేస్తాయి. ప్రతి ఒక్కరు చాలా అప్సెట్ అవుతారు. కానీ ఇక్కడే ఉంటే నెక్స్ట్ వీళ్ళే విక్టిమ్ అవుతారు కనుక వీళ్ళు త్వరగా ఒడ్డుని చేరుకుని కొలోనల్ షూట్ చేసిన ఫ్లార్ డైరెక్షన్ లో వెళ్లి అక్కడ వీళ్ళు సక్సెస్ఫుల్లీ చివరికి ఆ కొలోనల్ వాళ్ళ టీమ్ తో జాయిన్ అవుతారు. ఇలా మిగతా మనుషుల్ని చూసాక గ్రూప్ లో అందరూ రిలాక్స్ అవుతారు. హీరో కొలోనల్ దగ్గర మనం నార్త్ కి వెళ్తాం, అక్కడ రెస్క్యూ టీం వస్తారు, అక్కడికి వెళ్తే మనం తప్పించుకోవచ్చు అని తన ప్లాన్ ని చెప్తాడు. కొలోనల్ కూడా అతని ఐడియాకి ఒప్పుకుంటాడు. కానీ అంతకన్నా ముందు అతను ఒక కండిషన్ పెడతాడు. అదే చాప్మన్ ని వెతకడం. లాస్ట్ టైం వీళ్ళు చాప్మన్ తో కాంటాక్ట్ అయినప్పుడు అతను వెస్ట్ సైడ్ లో ఉన్నాడు అని వీళ్ళకి తెలిసింది. సో కొలోనల్ మనం ముందు వెస్ట్ కి వెళ్దాం, అక్కడ చాప్మన్ ఉన్నాడా లేదా అనే దాన్ని చూద్దాం, తర్వాత నార్త్ కి వెళ్దాం అని చెప్తాడు. కానీ ఈ ఐడియా హ్యాంక్ కి అస్సలు నచ్చదు. అతను వద్దు, వెస్ట్ సైడ్ చాలా డేంజరస్, స్కల్ క్రాలర్స్ అన్ని అక్కడే ఉంటాయి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ ప్రాణాలతో తిరిగి రారు అని చెప్తాడు. కానీ కొలోనల్ వినిపించుకోడు. మన దగ్గర గన్స్ ఉన్నాయి, మనకేం కాదు అని చెప్పి అతను అందరినీ తీసుకుని వెస్ట్ వైపుకి వెళ్తాడు. గతి లేక ప్రతి ఒక్కరు అతనితో పాటు వెస్ట్ కి వెళ్తారు. చాలా దూరం నడిచి వెళ్లి వీళ్ళంతా ఒక ప్లేస్ ని చేరుకుంటారు. ఆ ప్లేస్ అంతా గ్రీన్ కలర్ గ్యాస్ తో చాలా డేంజరస్ గా కనిపిస్తుంది. అది మాత్రం కాకుండా హ్యాంక్ అక్కడున్న ఎముకల్ని చూపించి స్కల్ క్రాలర్స్ ఇక్కడే కాంగ్ ఫ్యామిలీని చంపేశాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చాప్మన్ నుంచి లాస్ట్ సిగ్నల్ దాదాపు ఈ ప్రాంతం నుంచే వచ్చింటుంది కనుక ఈ టీం వాళ్ళందరూ పెద్ద రిస్క్ తీసుకుని అందులోకి వెళ్తారు. ఆ ప్లేస్ అంతా పొగలో ఉండడం వల్ల వీళ్ళకి దగ్గరలో ఏముందో కూడా సరిగ్గా కనిపించదు. వీళ్ళంతా కేర్ఫుల్ గా వెళ్తుంటారు. ఒక సోల్జర్ సిగరెట్ తాగుతూ అలా దాన్ని కింద పడేసినప్పుడు ఆ ప్లేస్ లో ఒక చిన్న ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. అప్పుడే వీళ్ళు రిలీజ్ చేస్తారు, భూమి నుంచి వస్తున్న ఈ టాక్సిక్ పొగలు హైలీ ఇన్ఫ్లేమబుల్ అని. కాబట్టి ఇప్పుడు చేసిన తప్పు మళ్ళీ ఇంకోసారి చేయకూడదని అందరూ చాలా జాగ్రత్తగా ముందుకు నడుస్తూ వెళ్తున్నప్పుడు మన హీరో జేమ్స్ వాళ్ళకి ఎదురుగా ఒక పెద్ద జంతువు యొక్క ఫుట్ ప్రింట్ ని చూస్తాడు. ఈ కాళ్ళ గుర్తుని చూసిన హ్యాంక్ ఇది పక్కా స్కల్ క్రాలర్దే అని మిగతా వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. అదే సమయంలో వీళ్ళకి చుట్టుపక్క నుంచి చాలా క్రీపీ అయిన శబ్దాలు వినిపిస్తాయి. దాంతో ప్రతి ఒక్కరు భయపడి ఒక్కో డైరెక్షన్ లో పరిగెడతారు. కొంచెం కూడా సౌండ్ చేయకుండా వీళ్ళంతా అక్కడ ఉన్న ఎముకల మధ్యలో
వెళ్లి దాక్కుంటారు. అప్పుడు వీళ్ళు భయపడినట్టే వీళ్ళ దగ్గరికి ఒక పెద్ద స్కల్ క్రాలర్ వస్తుంది. ఆ స్కల్ క్రాలర్ ఎవరిని చూడదు, దానికి ఇండైజెషన్ అయినట్టు ఉంది. అది చాప్మాన్ యొక్క డీకంపోజ్ అనే తలని వామిట్ చేస్తుంది. అతని చైన్ ని యూజ్ చేసుకుని మిగతా సోల్జర్స్ అది చాప్మానే అని గుర్తుపడతారు. సో ఇక వీళ్ళకి ఇక్కడ మిషన్ ఏం లేదు, అయినంత త్వరగా ఇక్కడ నుంచి తప్పించుకొని నార్త్ కి వెళ్లిపోవాలి అనేదే వీళ్ళ ఒక్క టాస్క్. సో వీళ్ళు వెయిట్ చేస్తారు. కొంచెం సేపట్లో ఆ స్కల్ క్రాలర్ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. దాంతో వెంటనే మళ్ళీ అందరూ బయటకు వస్తారు. కానీ వీళ్ళ బ్యాడ్ లక్, ఆ స్కల్ క్రాలర్ అక్కడే ఉంది. పొగల మధ్యలో నుంచి అది స్పీడ్ గా వచ్చి రాండాని తినేస్తుంది. అంతే, అందరినీ ఇక్కడికి తీసుకువచ్చిన రాండా చాప్టర్ క్లోజ్. తర్వాత స్కల్ క్రాలర్ హ్యాంక్ పైన దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు అతను తన ఫ్రెండ్ యొక్క కటానాతో ఆ మాన్స్టర్ ని గట్టిగా నరుకుతాడు. హ్యాంక్ తప్పించుకోగలిగాడు, కానీ ఆ స్కల్ క్రాలర్ ఇంకో సోల్జర్ ని ఎగరేసి వాడిని నాలుగుతో పట్టుకుని నోట్లోకి లాగేస్తుంది. తర్వాత ఆ స్కల్ క్రాలర్ ఒంటరిగా ఉన్న వీవర్ ని టార్గెట్ చేసి తనని చంపడం కోసం ప్రయత్నిస్తుంది. వీవర్ పరిగెడుతుంది. ఇది చూసి మిగతా వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ తో ఆ మాన్స్టర్ ని షూట్ చేస్తారు. హీరోయిన్ కొన్ని బోన్స్ మధ్యలో వెళ్లి దాగున్నప్పుడు మిగతా వాళ్ళు ఫ్లేమ్ థ్రోయర్ ని యూజ్ చేసుకుని ఆ మాన్స్టర్ ని తగలెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ స్కల్ క్రాలర్ కి ఏమీ కాదు, అది ఆ ఫ్లేమ్ థ్రోయర్ వ్యక్తిని చంపేస్తుంది. ఇంకో అతను అన్కాన్షియస్ పడిపోతాడు. ఈ ప్రాసెస్ లో సోల్జర్స్ దగ్గర ఉన్న పాయిజన్ గ్యాస్ లీక్ అయిపోతుంది. ఆ గ్యాస్ కి ఆ ఎల్లో కలర్ పక్షులన్నీ ఎగురుతూ వచ్చి అవి కూడా ఆ సోల్జర్స్ ఇంకా మిగతా వాళ్ళ పైన దాడి చేస్తాయి. హీరో నోట్ చేస్తాడు, ఆ పాయిజన్ గ్యాస్ వల్ల అన్కాన్షియస్ అయిన సోల్జర్ ప్రాణాలకి ప్రమాదం కనుక అతను ఆ సోల్జర్ ని కాపాడడం కోసం హ్యాండ్ కటానా కత్తిని అతని దగ్గర నుంచి తీసుకొని గ్యాస్ మాస్క్ వేసుకుని దారి పడ్డ పక్షులన్నిటిని కట్ చేస్తూ వెళ్తుంటాడు. హీరో సోల్జర్ ని చేరుకోగానే అతనికి హెల్ప్ చేసి సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. ఈ లోపు స్కల్ క్రాలర్ కూడా సోల్జర్స్ లో చాలా మంది పైన దాడి చేసి వాళ్ళని ఇంజూర్ చేస్తూ ఉంటుంది. అది అక్కడ ఒక పెద్ద గందరగోళమే చేస్తుంది. లాస్ట్ కి అది హీరో ఇంకా అతని హెల్ప్ చేస్తున్న ఆ సోల్జర్ దగ్గరికి వచ్చినప్పుడు పరిగెడుతూ వచ్చిన హీరోయిన్ తన దగ్గర హీరో ఇంతకు ముందు ఇచ్చిన లైటర్ ఉంటుంది. తను దాన్ని ఆన్ చేసి దాన్ని ఆ మాన్స్టర్ కింద లీక్ అవుతున్న గ్యాస్ పైన వేసిస్తుంది. దాంతో అక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగి ఆ మాన్స్టర్ ముక్కలై అక్కడే చనిపోతుంది. ఇలా చివరికి ప్రాబ్లమ్స్ అన్ని ఎలాగో సాల్వ్ అవుతుంది. ఆఖరికి ఈ ప్లేస్ కి రావడం సర్వైవర్స్ అందరికి ఒక పెద్ద తలపోటు అయింది. హ్యాంక్ చెప్తాడు, ఇప్పుడైనా నా మాట వినండి, మనం ఈ డైరెక్షన్ లో వెళ్ళడం చాలా రిస్క్. సో లేట్ చేయకుండా ఇప్పుడే మనం నార్త్ కి వెళ్దాం అని చెప్తాడు. చాప్మాన్ ఎలాగో చనిపోయాడు కనుక ఇక వీళ్ళు అక్కడికి వెళ్తారు అని అనుకుంటే కొలోనల్ మాత్రం ఒప్పుకోకుండా మనం ఎక్స్ప్లోజివ్స్ ఉన్న హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళాలి, దాన్ని యూజ్ చేసుకుని కాంగ్ ని చంపాలి, మన మనుషులందరినీ చంపిన కాంగ్ ని మనం అలానే వదిలేయకూడదు, పారిపోవడం అనేది చనిపోయిన వారికి మనం చేస్తున్న అవమానం అని చెప్తాడు. నీకేమైనా పిచ్చా? కాంగ్ కావాలని మన పైన దాడి చేయలేదు, అతను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రక్షకుడు. నువ్వు ఇప్పుడు చూసిన స్కల్ క్రాలర్స్ అన్నిటిని ఆపుతుంది అతనే, అతన్ని మనం చంపలేము, చంపిన ప్రాణాలతో మిగిలేము అని హ్యాంక్ తో పాటు అందరూ ఈ ఐడియాకి అసలు ఒప్పుకోరు. దీనివల్ల ఈ టీం కి మధ్య ఒక చిన్న ఫైట్ మొదలవుతుంది. అందరూ ఆర్గ్యూ చేసుకుంటారు. మేము రామని హీరోయిన్ తో పాటు మిగతా రీసెర్చర్స్ చెప్తారు. ఇంకా సోల్జర్ సంగతికి వస్తే వాళ్ళు తమ కొలోనల్ ఆర్డర్స్ ని ఫాలో అవుతారు. ఇందువల్ల ఈ గ్రూప్ మొత్తం రెండుగా స్ప్లిట్ అయి సోల్జర్స్ అందరూ కొలోనల్ తో పాటు కాంగ్ ని చంపడం కోసం బయలుదేరుతారు. ఇంకా మన హీరోయిన్ వాళ్ళ సంగతికి వస్తే వాళ్ళు నార్త్ కి వెళ్లి రెస్క్యూ టీం కోసం వెయిట్ చేయాలి అని బయలుదేరుతారు. ఇంకా కొలోనల్ వాళ్ళు అనుకున్నట్టే సక్సెస్ఫుల్లీ ఎక్స్ప్లోజివ్స్ ఉన్న హెలికాప్టర్ ని చేరుకుంటారు. నిజం చెప్పాలంటే సోల్జర్స్ లో ఎవ్వరికి కాంగ్ తో ఫైట్ చేయాలి అని ఈ ఐడియా నచ్చదు. కానీ కొలోనల్ మాటికి ఎదురు చెప్పలేక ఆ రోజంతా కష్టపడి వీళ్ళు ఆ ప్లేస్ లో ఫ్యూవెల్స్ ని ఎక్స్ప్లోజివ్స్ ని యూజ్ చేసుకుని కాంగ్ కోసం ఒక పెద్ద ట్రాప్ ని సెట్ చేస్తారు. కాంగ్ ఏమో అట్ ప్రెసెంట్ కొండపై నుంచి ఫోటోస్ తీస్తున్న హీరో ఇంకా హీరోయిన్ దగ్గరికి వస్తాడు. కాంగ్ స్టార్టింగ్ లో హీరోని అతని డేంజరస్ ఏమో అని అనుమానంతో చూసినా పక్కనే హీరోయిన్ ని చూసి వాళ్ళని ఏమీ చేయకుండా వదిలేస్తుంది. హీరోయిన్ కాంగ్ మొహం పైన చేయి వేస్తుంది. వీళ్ళు క్లోజ్అప్ లో ఆ పెద్ద కొత్తిని చూస్తారు. సరిగ్గా ఇదే సమయంలో కొలోనల్ వాళ్ళు అడవిలో పెద్ద పెద్ద ఎక్స్ప్లోషన్లు చేసి వాళ్ళు కాంగ్ ని తమ వైపుకు అట్రాక్ట్ చేసుకుంటారు. కాంగ్ కొలోనల్ వాళ్ళ వైపుకి వెళ్ళడం ఇది చూసి హీరో ఇంకా హీరోయిన్ కాంగ్ ఇప్పుడు డేంజర్ లో ఉన్నాడు అనే విషయాన్ని రియలైజ్ చేసి అతనికి హెల్ప్ చేయాలి అని నిర్ణయించుకుంటారు. వాళ్ళతో పాటు హ్యాంక్ కూడా జాయిన్ అవుతాడు. కాంగ్ సోల్జర్స్ ఇంకా కొలోనల్ దగ్గరికి వస్తుంది. వీళ్ళకి మధ్య కేవలం వాటర్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ట్రాప్ ఏంటంటే కొలోనల్ వాళ్ళు ఆల్రెడీ ఆ వాటర్ లో మొత్తం ఫ్యూయల్ పోసేస్తుంటారు. కానీ ఈ విషయం అసలు తెలియని కాంగ్ ఆక్రోషంగా వాళ్ళపైన దాడి చేయడం కోసం పరిగెట్టి వచ్చినప్పుడు కొలోనల్ చేతిలో ఉన్న టార్చ్ ని వెంటనే నీటిలో పడేస్తాడు. వెంటనే అక్కడ ఒక పెద్ద ఫైర్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎక్స్ప్లోషన్స్ కూడా సెట్ చేయడం వల్ల ఇందువల్ల కాంగ్ గట్టిగా ఇంజూర్ అవుతుంది. ఆ నిప్పుని భరించలేక ఏం చేయాలో తోచక కాంగ్ చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. కొంచెం సేపట్లో ఎటువంటి మూమెంట్ లేకపోవడంతో అందరూ కాంగ్ చనిపోయింది అని అనుకుంటారు. కానీ సడన్ గా కాంగ్ ఆ నిప్పు నుంచి బయటకు వచ్చి టీంలో ఇద్దరిని చంపిస్తుంది. బట్ ఇంజురీస్ వల్ల కాంగ్ ఫైట్ చేయలేక అన్కాన్షియస్ అయి అక్కడే పడిపోతుంది.
ఉంటుంది. తర్వాత కొలోనల్ ఆర్డర్స్ ప్రకారం సోల్జర్స్ అందరూ ఎక్స్ప్లోజివ్స్ ని కాంగ్ చుట్టూ సెట్ చేస్తారు. కానీ వీళ్ళు వాటిని యాక్టివేట్ చేసే లోపే టైంకి అక్కడికి హీరోయిన్ హ్యాంక్ వచ్చి వాళ్ళని గన్ పాయింట్ లో పట్టుకుంటారు. కొలోనల్ గురించి మీకే తెలుసు, అతను ఎవరి ముందు తగ్గడు. ఇక ఈ రెండు గ్రూప్స్ కి మధ్య ఫైట్ జరుగుతుందేమో అని చూస్తే మిగతా సోల్జర్స్ కి ఆల్రెడీ కాంగ్ ని చంపడంలో ఇష్టం ఉండదు కనుక వాళ్ళు కూడా కొలోనల్ కి ఎదురు తిరుగుతారు. ఇలా కాంగ్ ని చంపాలి అని కొలోనల్ ఒక్కడే ఆఖరికి మిగిలిపోతాడు. కానీ రిలాక్స్ అయ్యే టైం లేదు. సరిగ్గా అదే సమయానికి భూమి మొత్తం గట్టిగా షేక్ అవుతుంది. సముద్రం నీళ్ళని జల్లుతూ ఏదో ఒక పెద్ద జంతువు ఆ ప్లేస్ కి వస్తుంది. అది ఒక స్కల్ క్రాలర్, మామూలు స్కల్ క్రాలర్ కాదు, అది ఉన్న వాటిలోనే పెద్దది. అండ్ అదే కాంగ్ యొక్క పేరెంట్స్ ని చంపింది. అది వీళ్ళ వైపుకు వస్తుంటే ప్రతి ఒక్కరు అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ కొలోనల్ మాత్రం అక్కడే ఉంటాడు. అతని దగ్గర రిమోట్ ఉంది. దాన్ని ఆన్ చేసి అతను కాంగ్ చుట్టూ ఉన్న ఎక్స్ప్లోజివ్స్ తో అతన్ని చంపేవాలి అనుకున్నప్పుడు టైం కి మెలుకున్న కాంగ్ అతన్ని క్రష్ చేసి చంపేస్తాడు. ఇలా కొలోనల్ పని అయిపోయింది. కానీ ఇప్పుడే కదా అసలైన మెయిన్ విలన్ వచ్చింది. ఆ స్కల్ క్రాలర్ కాంగ్ పైన జంప్ చేసి అతన్ని కొరకడానికి ప్రయత్నిస్తుంది. అది కాంగ్ కంటే సైజ్ లో పెద్దది, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. ఆ మాన్స్టర్స్ రెండు ఫైట్ చేస్తుంటే హీరోయిన్ వాళ్ళు పరిగెట్టి వెళ్లి ఒడ్డుని చేరుకుంటారు. హ్యాంక్ యొక్క బోట్ లో మిగతా సర్వైవర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు వీళ్ళకి కొంచెం దూరంలో ఉన్నారు. వాళ్ళకి సిగ్నల్ ఇవ్వడం కోసం హీరోయిన్ ఫ్లార్ గన్ పట్టుకుని పరిగెడుతుంది. ఆ స్కల్ క్రాలర్ చెట్లని డిస్ట్రాక్ట్ చేస్తూ వీళ్ళ దగ్గరికి వస్తుంటుంది కనుక మిగతా సోల్జర్స్ దాన్ని డిస్ట్రాక్ట్ చేయడం కోసం పరిగెడతారు. అప్పుడు వాళ్ళలో ఒక సోల్జర్, అతని దగ్గర ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి, సో అతను తన ఫ్రెండ్స్ దగ్గర మీరు వెళ్ళి తప్పించుకోండి, నేను దాన్ని చూసుకుంటా అని చెప్పి అతను 2 గ్రెనేడ్స్ ని యాక్టివేట్ చేసి ఆ పెద్ద స్కల్ క్రాలర్ దగ్గరికి ధైర్యంగా వెళ్తాడు. నన్ను చంపు అని గట్టిగా అరుస్తాడు. కానీ అతని బ్యాడ్ లక్, అతన్ని కొరకకుండా ఆ స్కల్ దాని తోకతో అతన్ని గట్టిగా కొట్టి విసిరిస్తుంది. ఆ సోల్జర్ కొండపై పడి ఎక్స్ప్లోడ్ అవుతాడు. అతని ఫ్రెండ్స్ అందరూ బాధతో గట్టిగా ఏడుస్తారు. తర్వాత ఆ స్కల్ క్రాలర్ మిగతా వాళ్ళని కూడా చంపడం కోసం వచ్చినప్పుడు టైంకి ఆ సీన్ లోకి కాంగ్ ఎంట్రీ ఇచ్చి వాళ్ళని కాపాడుతుంది. కాంగ్ మరియు ఆ స్కల్ క్రాలర్ కి మధ్య ఇక్కడ ఒక భయంకరమైన ఫైట్ జరుగుతుంది. ఆ స్కల్ క్రాలర్ చాలా ఫాస్ట్ గా మరియు అజైల్ గా ఉంటుంది. దాని స్పీడ్ కి మ్యాచ్ చేసి కాంగ్ ఫైట్ చేయలేకపోయినా అతను తనకి దొరికిన ఛాన్స్ ని యూజ్ చేసుకుని దాన్ని గట్టిగా కొడతాడు. చేతికి దొరికిన చెట్టుని పిక్కేసి కాంగ్ దాన్ని కొట్టినప్పుడు ఆ స్కల్ క్రాలర్ అతన్ని పట్టుకుని దూరం విసిరిస్తుంది. దాంతో కాంగ్ వెళ్లి ఒక పాత బోట్ యొక్క చైన్స్ లో ఇరుక్కుంటాడు. అతని వల్ల లెక్కడం కుదరదు. అప్పుడు ఆ స్కల్ క్రాలర్ మెల్లగా అతని దగ్గరికి వస్తుంది. ఇదే సమయంలో హీరోయిన్ ఫ్లార్ తో షూట్ చేసి బోట్ లో ఉన్న వాళ్ళకి సిగ్నల్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆ ప్లేస్ కి వస్తారు. వచ్చిన వాళ్ళు వెంటనే గన్స్ తో ఆ స్కల్ క్రాలర్ ని షూట్ చేసి కాంగ్ ని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తారు. దీంతో ఆ స్కల్ క్రాలర్ చాలా ఇరిటేట్ అవుతుంది. అది వాళ్ళ దగ్గరికి వస్తుంటే వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ లో బుల్లెట్స్ కూడా ఖాళీ అయిపోతాయి. దాన్ని వాళ్ళు లోడ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం హీరోయిన్ ఇంకో ఫ్లార్ ని యూజ్ చేసుకుని ఆ మాన్స్టర్ ని దాని మొహంలో షూట్ చేస్తుంది. ఈ గ్యాప్ లో కాంగ్ తను ఇరుక్కుపోయిన ఆ చైన్స్ అన్నిటిని బ్రేక్ చేసుకుని ఆ షిప్ యొక్క బ్లేడ్స్ ని చైన్ తో చుట్టి దానితోనే ఆ స్కల్ క్రాలర్ పైన దాడి చేస్తుంది. ఈ అటాక్ చాలా ఘోరంగా ఉంటుంది. కాంగ్ ఆ స్కల్ క్రాలర్ ని పట్టుకుని దాన్ని నేలకు వేసి గట్టిగా గుద్దుతుంది. తర్వాత దాన్ని పక్కన ఉన్న కొండ వైపుకి విసిరినప్పుడు అదే కొండలోనే మన హీరోయిన్ ఉంటుంది. తను ఇంపాక్ట్ వల్ల పక్కన ఉన్న నీటిలో పడిపోతుంది. కాంగ్ ఈ విషయాన్ని నోట్ చేస్తుంది. కానీ వీవర్ కి హెల్ప్ చేయాలనుకుంటే మధ్యలో ఆ స్కల్ క్రాలర్ వస్తుంది. సో కాంగ్ చాలా ఆక్రోషంగా మారి చేతిలో ఆ బ్లేడ్ పట్టుకుని దాంతోనే ఆ మాన్స్టర్ ని చితకబాది తర్వాత అన్కాన్షియస్ అయి నీటిలో పడున్న హీరోయిన్ ని కాపాడి పైకి తెస్తుంది. అప్పుడు ఆ స్కల్ క్రాలర్ వెనక నుంచి మళ్ళీ కాంగ్ పైన దాడి చేసి అది దాని నాలుకని యూజ్ చేసుకుని కాంగ్ చేతిని పట్టుకుని అందులో ఉన్న హీరోయిన్ ని తినేయడానికి ప్రయత్నిస్తుంది. హీరోయిన్ ఉన్న కాంగ్ చెయ్యి అయితే ఆ స్కల్ క్రాలర్ యొక్క నోట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే కాంగ్ ఆ స్కల్ క్రాలర్ యొక్క నాలుకతో పాటు దాని ఆర్గన్స్ అన్నిటిని బయటకు తీసేస్తుంది. ఇలా చివరికి ఆ జంతువు చనిపోతుంది. లాస్ట్ కి కాంగ్ హీరోయిన్ సేఫ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక తనని నేల మీద పెట్టేసి వెళ్ళిపోతుంది. హీరో వచ్చి హీరోయిన్ కి ఏమైందని చూస్తాడు. కాంగ్ కూడా వీళ్ళిద్దరిని చూస్తూ వెళ్ళిపోతుంది. చివరికి వీళ్ళందరూ బోట్ లో అక్కడ నుంచి తప్పించుకున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత హ్యాంక్ వెళ్లి తన భార్య మరియు కొడుకుని కలిసినట్టు చూపించి ఈ సినిమాని ఎండ్ చేస్తారు. సో గైస్, ఇదే కాంగ్ స్కల్ ఐలాండ్ అనే సినిమా యొక్క కథ. ఈ స్టోరీ మరియు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా కింద ఒక కమెంట్ ని పెట్టేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి సినిమాతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.